హాయ్ హలో నమస్తే అండి. ఎలా ఉన్నారు? అంత బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన వీడియో వచ్చేసి చూడండి, ఎండు చేపలు అనమాట. ఇందులో ఉప్పు కలిపి ఉంటుంది. ఉప్పు చేప ఇది. ఎండు చేపల కూర అయితే వండుతున్నాను. చాలా సింపుల్గా, చాలా అంటే చాలా సింపుల్గా అన్నీ కలిపేసి వండుతున్నాను అనమాట. ఈసారి తాలింపు అట్లాంటివి ఏమి వేయకుండా మొత్తం కూడాను కలిపేసే వండుతాను. దానిలో కావాల్సింది ఏంటియో చూడండి. ఎండు చేపలు, వంకాయలు. ఈ వంకాయలు తీసుకున్నాను అనమాట. మీ ఇష్టం ఏ వంకాయలు అని తీసుకోవచ్చు, పొడుగు వంకాయలు కూడా తీసుకోవచ్చు. నేనైతే వంకాయలు తీసుకున్నాను. ఒకటి పెద్ద ఉల్లిపాయ అనమాట, ఒక 6 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు. ఇవేనండి. ఇది మనం మరి ఎలా కలిపి పెట్టి ఉండాలి ఏందన్నది చూసేద్దాం. ఫస్ట్ అయితే ఇవన్నీ వేడి వాటర్లో క్లీన్ చేసేసుకొని ఎలా కలిపి వండుతానో ఏంటిది అన్నది చూపిస్తాను చూడండి. వంకాయల్లో వేసి ఎండు చేపల కూర అయితే వండుతున్నాను కలిపి పెట్టి. అది చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. ఎలా వండుతానో ఏందన్నది మీకు చూపిస్తాను చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనా? ఇవి అయితే ఫస్ట్ వేడి వాటర్లో క్లీన్ చేసుకోవాలన్నమాట. అది శుభ్రంగా క్లీన్ చేసుకొని పెట్టుకుందాం. ఇవి కూడా కట్ చేసుకొని మీకు చూపిస్తాను ప్రాసెస్. ఇందాక చూపించినవి మొత్తం నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఎలా కలిపి పెట్టాలా ఏంటిది అన్నది చూపిస్తాను చూడండి. కలిపి పెట్టే విధానం కూడా వేరే ఉంటుంది. వంకాయ చేపలు అన్నమాట. ఇప్పుడు మనం ఫస్ట్ కళాయిలోని టమాటా వేసుకున్నాం. కట్ చేసి పెట్టుకున్నాను కదా టమాటా, అది వేసేసుకున్నాం. టమాటా ఎందుకు వేస్తున్నానంటే అడుగున ఎక్కువ టమాటా ఉడుకుతుంది కదా, నీరు, ఆ నీరుతోనే ఉడుకుతుంది అనమాట. అందుకని ఫస్ట్ మనం నీళ్ళు అయితే పోయాం కదా, తర్వాత ఏదో కొంచెం వేస్తాం అంతే. తర్వాత టమాటో వేసిన తర్వాత ఇదిగో కడిగి పెట్టుకున్నాం ఎండు చేపలు, ఇవి వేసేసుకున్నాం. ఇవి ఆయిల్లో ఫ్రై చేసి కూడా వేసుకుంటారు. నేనైతే కలిపి పెట్టి వండుతున్నాను కాబట్టి పచ్చిగానే వేసేసుకుంటున్నాను. చాలా టేస్ట్ ఉంటుంది. పచ్చిగా వేసుకుంటున్నాము ఎలా ఉంటుందో ఏంటిదో అనుకోకూడదు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాము పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, అవి కూడా వేసేసుకున్నాం. నాకు ఈ కూరలోని ములక్కాయ అంటే చాలా ఇష్టం. ఈ కూరలో ఉడికిన ములక్కాయలు అంటే చాలా ఇష్టం అన్నమాట. ఈ ములక్కాయలు కూడా వేసేసుకున్నాం. ములక్కాయలు కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వంకాయలు కూడా వేసేసుకున్నాం. మంచిగా కడిగి పెట్టుకోవాలన్నమాట. 2-3 సార్లు కడగాలి వంకాయలు కడిగి పెట్టేసుకోవాలన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టాను కదా, కొంచెం విత్తనాలు నల్లబడినాయి. ఇప్పుడు ఇందులోనే మనం తగినంత సాల్ట్ వేసుకోవాలన్నమాట. సరిపోతుందంత. ఇప్పుడు తగినంత కారం కూడా వేసేసుకుందాం. కొంచెం ఎక్కువగానే తింటాం అన్నమాట మేము కారం. చూడండి, సరిపోతుంది. మీరు తినేదాన్ని బట్టి మీరు అది వేసుకోండి. నేను కొంచెం కారం ఎక్కువగానే తింటాను కాబట్టి కారం వేసాను. ఇప్పుడు పసుపు వేసుకున్నాం. కొంచెం వేసుకుందాం పసుపు, సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఆయిల్ కూడా వేసేసుకుందాం. ఆయిల్ వేసేసుకుందాం.
ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోవాలి, సరిపోతుంది. ఇప్పుడు గ్యాస్ మీద అయితే పెట్టేసామన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం. మీడియంలోనే పెట్టేసుకుందాం, గ్యాసు మీడియంలో పెట్టేసుకొని మంచిగా ఒక 5 నిమిషాల పాటు అయితే ఉడికించుకుందాం. 5 నిమిషాలు అయితే అయిపోయింది, చూద్దాం అయిందా. మనం నీళ్ళు అయితే పోయలేదన్నమాట. ఇవన్నీ ఇప్పుడు కలిపేస్తాం. మూత పెట్టేసుకుని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుందాం. 2 నిమిషాలు అయితే అయిపోయిందండి, చూద్దాం ఎలా ఉందా. మనం నీళ్ళు అయితే ఒక్క చుక్క కూడా పోయలేదు అనమాట. చూడండి నీళ్ళు ఎన్ని వచ్చాయో. అందుకనే ఫస్ట్లో కలిపి పెట్టేటప్పుడు నీళ్లు పోయకూడదు అనమాట. చెప్పలేము మనం నీళ్ళు ఉడతాయా ఏంటి అని. అన్నీ కడిగేస్తాం కదా, వాటిల్లో కొంచెం నీళ్ళు అయితే ఉంటాయన్నమాట. చూడండి ములక్కాయలు. ఈ ములక్కాయలు ఏంటో మరి, ములక్కాయలు చూస్తేనే నాకు నోరు ఊరుతుంది అన్నమాట. ఈ వంకాయ చేపల్లో ములక్కాయలు చాలా టేస్టీగా ఉంటాయి. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇంకొక 2-3 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని వదిలేద్దాం. స్టవ్ సిమ్లో పెట్టేసుకుందాం. సిమ్లో పెట్టి మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకుందాం మళ్ళీ. ఎందుకంటే బాగా ఉడకాలి కాబట్టి, మంచిగా ఇవన్నీ ఉడకాల. నేను ఒక్క సుక్క నీళ్ళు అయితే పోయలేదు. ఆ నీళ్లు మనం కూరగాయలన్నీ కడిగేస్తాం కదా, వాటిల్లోనూ కాసిన కూసిన వస్తూ ఉంటాయి కదా, అవే నీళ్ళు అన్నమాట. ఇంకా మళ్ళీ నేను నీళ్లు పోయలేదు. ఇప్పుడైతే సిమ్లో పెట్టుకొని వదిలేసేద్దాం. అలా మూత పెట్టేసుకున్నాం. ఇప్పుడు 2-3 నిమిషాల పాటు వదిలేద్దాం. 2-3 నిమిషాలు అయితే అయిపోయింది, చూద్దాం ఎలా ఉందా. చక్కగా ఉడికిపోయిందనమాట. ఆయిల్ పైకి వచ్చింది చూడండి, ఉడికినట్టు అర్థం. చక్కగా ములక్కాయలు కూడా ఉడికిపోయాయి. చూసారా ములక్కాయలు ఎలా ఉడికినాయి. మనం ఒక్క చుక్క నీళ్ళు అయితే పోయలేదనమాట, అవే నీళ్ళతో ఉడికాయి మంచిగా. ఈ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి చేప ముక్కలు కూడా ఉడికిపోయాయి. ములక్కాయలు ఉడికితే చేప ముక్కలు ఉడికినట్టే. ఉడికిపోయాయి ములక్కాయలు చక్కగానే. ఈ కాంబినేషన్లో ఈ కూర చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట. నేను కొత్తిమీర తెప్పించడం మర్చిపోయాను. కొత్తిమీర ఉండేవాళ్ళు కొత్తిమీర జల్లేసుకుంటే ఈ కాంబినేషన్లో అస్సలు సూపర్గా ఉంటుంది ఈ కూర. ఇలా ట్రై చేసి చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి సింపుల్ వీడియోలు మీకు ఇంకా చాలా వస్తాయి. దయచేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మన కూర అయితే అయిపోయిందనమాట. మూత పెట్టేసుకుందాం, స్టవ్ కట్టేసుకుందాం. అయిపోయింది. ఇలా ట్రై చేసుకొని చూడండి మీరు కూడా. చాలా సింపుల్గా చేసి చూపించాను. అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనండి, బాయ్ బాయ్.